ఈ ఫ్యూచర్ పేమెంట్స్ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్ పేమెంట్స్ కానీ మీరు టిక్ చేసి ఉంచితే ఆటోమేటిక్గా మీకు బిల్లింగ్ పడినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు డిఫాల్ట్ కట్ అయిపోతాయి. గైస్ అందరికి అర్థమవుతుంది కదా ఎవ్రీవన్? అందుకే ఈ ఆప్షన్ టిక్ చేయొద్దు. నెక్స్ట్, మీకు పాన్ కార్డ్ ఉంటే పెట్టండి. పాన్ కార్డ్ లేకపోయినా అదే లేకపోయినా పర్లేదు. ఒకవేళ ఉన్నా పెట్టకపోయినా ప్రాబ్లం కాదు. మీకు ₹2 కంపల్సరీగా డిడక్ట్ అవుతుంది. మీకు కంపల్సరీగా ₹2 డిడక్ట్ అవుతదండి. డిడక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా పేజ్ రీడైరెక్ట్ అయ్యి మీకు అకౌంట్ క్రియేట్ అవుతది. అలా క్రియేట్ అయ్యి అకౌంట్ ఇదయినప్పుడే అవుతది. లేదంటే అవ్వదు. చూసారు కదా! నాకిక్కడ డైరెక్ట్‌గా వచ్చింది పేజ్. నా అకౌంట్ క్రియేట్ అయింది. బట్ ఇక్కడ నేను చూపించుకోవాలి ప్రైమరీ ఆఫ్ పర్పస్ ఫర్ అకౌంట్ రిజిస్ట్రేషన్. పర్సనల్ యూజ్, బిజినెస్ ఆపరేషన్స్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, గవర్నెన్స్ అని ఓన్లీ పర్సనల్ యూజే మాత్రం మీరు పెట్టుకోవాలి. ఓనర్‌షిప్ టైప్. ఇండివిడ్యువల్. అదే మీరు కంపెనీ, ఆర్గనైజేషన్ ఇలాంటివి ఏమవుతది, వీటికి మీకు బిల్లింగ్స్ ఎక్కువ పడతాయి. ఇండివిడ్యువల్ అనుకోండి ఓన్లీ మన ప్రాక్టీస్ పర్పస్ కోసమే పెట్టామని అర్థం. ఇండివిడ్యువల్ పాన్ నంబర్ అడిగిందా? ఆహా! మార్చినారు. సీఎన్ నంబరు గైస్ మీరు మాత్రం ఇవ్వకండి. సర్లే బానే ఉంటది. మీకు ఒక క్లారిటీ ఉంటుంది. హ్మ్. ఇయర్, మంత్, హ్మ్. ఇయర్, మంత్, డేట్. I consent alone to you send the information about a third party service and using it exposed. మన ఐడెంటిటీ కన్ఫర్మ్ చేయడానికి టెక్స్ట్ మెసేజ్‌లు అయ్యిని. Security characters are unique. Oh. Yes. Again. C W 6 C 5. ఇలా మీకు వస్తదండి. అకౌంట్ ₹2 డిడక్ట్ అయ్యి మీకు అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఎవ్రీవన్ అందరూ చూస్తున్నారుగా. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత బేసిక్ సపోర్ట్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. లేదు మీకు ఇలా డెవలపర్ సపోర్ట్ గాని, బిజినెస్ సపోర్ట్ గాని ఇలాంటివి మెన్షన్ చేస్తే ఫీచర్స్ ఎక్కువుంటాయి. బట్ ఏంటి అంటే మీకు బిల్లింగ్ చార్జెస్ ఎక్కువ పడతాయి. $29 అంటే చాలా ఎక్కువ. ఆహ్, ఇది $29 అంటే చూసారా? ఎవ్రీ మంత్ మీరు చేసినా ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా ₹2423 మీకు బిల్లింగ్ పడిపోద్ది. అందుకే ఎప్పుడు కూడాను ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఏడబ్ల్యూఎస్‌లో గాని, ఎజ్యూర్‌లో గాని, ఎజ్యూర్‌లో వచ్చేసరికి 5000 ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. అది ఓన్లీ ఫర్ 1 మంత్. ఇది ఓన్లీ ఫర్ 12 అంటే 1 ఇయర్‌కొస్తుంది సర్వీసెస్. కంప్లీట్ సైన్ అప్ కొడితే మీకు అకౌంట్ యాక్టివేషన్ అవుతది. ఆ యాక్టివేషన్ అయిన తర్వాత కంగ్రాచ్యులేషన్స్ ఇలా వస్తుంది కదా!
గో టు ద ఏడబ్ల్యూఎస్ కన్సోల్ మేనేజ్మెంట్ కన్సోల్ అని కొట్టిన తర్వాత మీకు ఇక్కడ సైన్ ఇన్ టు కన్సోల్ ఈ పేజ్ ఇలా వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఎంఎఫ్ఏని ఎనేబుల్ చేసుకోవాలి కంపల్సరీగాన. మీ అకౌంట్ ఎవరు పడితే అలా యాక్సెస్ చేయకుండా ఉండడం కోసం ఎంఎఫ్ఏని ఎనేబుల్ చేసుకోవాలి. మీకు ఇలా కనిపిస్తదండి కంపల్సరీగాన. ఈ పేజ్ ఇలా రావాలి. గైస్ అందరూ చూస్తున్నారు కదా! ఎనీవన్ హావ్ ఎనీ డౌట్స్? గైస్ మిమ్మల్ని అడుగుతున్నా. ఎనీవన్ హావ్ ఎనీ డౌట్స్ ఆన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్? No, no. No, no. No, bro. మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా ఇక్కడ వచ్చేసరికి ముంబై సౌత్ అని ఉంటుంది. ఏపీ సౌత్ 1 ముంబై ఇది మాత్రం పెట్టుకుంటే మీకు బిల్లింగ్స్ ఇండియన్ రూపీస్‌లో అవుతాయి. లేదు నార్త్ వెర్జీనియా ఇలాంటివి ఏమైనా పెడితే డాలర్స్‌లో. ఒక డాలర్ ఈక్వల్ టు ₹80 ఎంతో ఉంది మేబీ. అంతంత చార్జెస్ అవుతాయి. అదే ఇందులో ఉంటే మాత్రం మీకు రూపీస్‌లో తక్కువలో తక్కువ అవుతాయి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడొచ్చేసరికి ఇది ఈజీ టు సర్వీస్. ఇక్కడ ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ గాని అయితే ఇవి పోర్ట్స్ అంటాం. వీటిని కస్టమ్ పోర్ట్స్ ఇవి. ఐపీ అడ్రెస్‌లు అవిని. చేసిన తర్వాత జస్ట్ క్రియేట్ చేయాలి. ఈ గ్రూప్ పేరు మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా గాని గ్రూప్ క్రియేట్ అవ్వాలండి కంపల్సరీగాన. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చేసరికి సెక్యూరిటీ గ్రూప్స్‌లో మీకో గ్రూప్ ఉంటది. మనం క్రియేట్ చేసిన తర్వాత అలాగా. ఇది డిఫాల్ట్ అది మనం తెలియడం కోసం యాక్సెసిబుల్ పోర్ట్. 8080 ఏ పోర్ట్ అయినా కనెక్ట్ అవుద్దని నేను క్రియేట్ చేశాను డిఫాల్ట్‌గా. ఇలా గాని మీకు క్రియేట్ అయ్యి ఇలా వర్క్ అయితే సక్సెస్‌ఫుల్ అని వస్తే మీ ఈ అకౌంట్ వర్క్ అవుతుందని అర్థం. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా ఇప్పుడు దాకాన. మీరు ఇవాళ చేయవలసిన టాస్క్ వచ్చేసరికి